हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి మనకు రెండు విధాలుగా వీడియో అనేది వస్తుంది। ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఎలివేటెడ్ షెడ్ ఎలా నిర్మించున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయిన డీటెయిల్స్ అనేవి దీంట్లో దొరుకుతాయి। అంటే ఎవరు కడుతున్నారు, ఎంత ఈజీగా కట్టుకున్నారు అనేది దీంట్లో ఈ షెడ్ గురించి మనం చూసినాక ఆ రకంగా ఒక వీడియో వస్తుంది। అలాగే మన వెనకాల మీరు చూసారంటే 120 పొట్టేళ్ల ఫస్ట్ బ్యాచ్। సో అది ఇప్పుడు సోల్డ్ అవుట్ అనమాట, అమ్ముడిపోయింది, మనమే కొని ఉన్నాం ఇది। సో ఆ పీరియడ్ ఎలా నడిచింది, కొత్త వాళ్ళు రావాలంటే ఎలా ఉందనేది దాని మీద మాట్లాడుకున్నాం। అలాగే షెడ్ గురించి మెయిన్ గా మాట్లాడుకున్నాం ఈ వీడియోలో। అలాగే మన అలీ ఖాన్ కేఆర్కే అన్న పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఒకటి రెడీ చేస్తున్నాం, దాన్ని కూడా ఫాలో అవ్వండి। దాంట్లో షార్ట్ వీడియోస్ మనకు సంత గురించి కానివ్వండి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని దాంట్లో వస్తూ ఉంటాయి। అది మీరు ఫాలో అయితే దానివల్ల నాకు కూడా కొద్దిగా ఉపయోగం ఉంటుంది। ఇంకా ఫైనల్ గా ఒక వీడియో మనం చేసాం, లాస్ట్ వీడియో చిత్తూరు మదనపల్లిలో చేసాం ఒక వీడియో। ఆ వీడియో కింద ఒక కామెంట్ చూశాను నేను, అన్న నీ ప్రతి వీడియోలో రొటీన్ గా క్వశ్చన్స్ ఉన్నాయి, రొటీన్ గా అడుగుతున్నారు, అదే మా చెప్పిన మాటే మళ్ళా వేరే వేరే ఫామ్స్ లో అదే మాట చెప్తున్నారు అంటున్నారు। సో దానికి నేను ఒకే ఒక రిప్లై చెప్తాను బ్రదర్, మనం ప్రాక్టికల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా స్ట్రగల్ అవుతున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు, ఈ రోజు ఈ షెడ్ ఎలా కట్టారు, ఇంకో రోజు వేరే షెడ్ ఎలా కట్టున్నారు, ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది మన కాన్సెప్ట్। మనం ఏదైనా సినిమా తీసే పని అయితే అప్పుడు కొత్త సినిమా ఉంటుంది, కొత్త హీరో ఉంటాడు, కొత్త పాటలు ఉంటాయి, అది కథలు చెప్పటం లేదు, మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాం। సో దానివల్ల ఏంటంటే మనం ప్రతి మాట ఎలా సక్సెస్ అవ్వాలా అనే దానికి మీ దగ్గర ఏం మైనస్ జరిగింది, అవతల పక్క మీరు ఏం నేర్చుకున్నారు, ఈ విషయాలే ఉంటాయండి। సో మనం అందుకే మన వీడియోస్ వ్యూస్ తక్కువ వెళ్ళినా కానీ కామెంట్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే అన్ని పాజిటివ్గా ఉంటాయి। అలాగే మన ఛానల్ కూడా అంత మంచి పేరు ఈ రోజు కూడా ఉంది అంటే అదే రీజన్, ప్రతి ఒక్కటి జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టుగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా మన వీడియోస్ అనేవి ఉంటాయి। సో అదే మన ప్రయత్నం, లాస్ట్ దాకా అలాగే ఉందాం। సో ఇంకా బ్రదర్ ని మాట్లాడదాం। 3 సెంట్ల స్థలం తోటి ఈ 150 పొట్టేళ్ల షెడ్ చాలా తక్కువ ఖర్చుతోటి చేయించున్నారు। అన్నగారు ఫ్రేమ్ లోకి రానన్నారు, అందువల్ల ఏంటంటే నేను ఆయన వాయిస్ మాత్రమే తీసుకుంటున్నాను। అలాగే షెడ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను। నమస్తే అన్న। నమస్తే అన్న। అన్న మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్పండి। నా పేరు బ్రహ్మయ్య। ఈ ఫామ్ వచ్చేసి కందుకూరు మండలం పాలూరు దొండపాడు గ్రామం అనే విలేజ్ లో ఉన్నాము, నెల్లూరు డిస్టిక్ కింద వస్తుంది। ఇది ఎన్నేళ్ల నుంచి ఫామ్ ఉందన్న మన దగ్గర? మేము ఫస్ట్ బ్యాచ్, ఇది 6 మంత్స్ నుంచి 6 మంత్స్ బ్యాచ్ చేస్తున్నారు। సో మనం ఎలివేటెడ్ షెడ్ లో అనేది నిలబడుకున్నాం, మీరు చెప్పారు ఇంత స్థలంలో ఇంత జీవాలకి పెట్టుకుని ఉన్నాను అనేసి। చాలా మంది ఏంటంటే ఎలివేటెడ్ షెడ్ ఎలా కట్టాలా అనే మీద కుస్తీ పడుతున్నారు। అలాగే ఈ ప్లాస్టిక్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే లెక్కలో చాలా మంది పడి ఉన్నారు। మెయిన్ గా ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తికి మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలా, అతను వచ్చి ఇక్కడ ఎలా చేయాలా అంటున్నారు। మీ షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందన్న దాని గురించి మాట్లాడు। నేను ఇవన్నీ కూడా యూట్యూబ్ లో చూసి వీడియోల ద్వారానే దీని నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను। ఫస్ట్ నేను కూడా పక్కన వాళ్ళని కాంట్రాక్ట్ అయ్యాను, చెన్నై, అటు బెంగళూరు, అటు కేరళ వాళ్ళ సైడ్, అటు సైడ్ వాళ్ళని కాంట్రాక్ట్ అయ్యాను। అడిగితే వాళ్ళు స్క్వేర్ ఫీట్ కి 900 అలా రేట్ అడిగారు। సో మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళదే, మనకేం సంబంధం లేదు, మొత్తం కాంట్రాక్ట్ A to Z మొత్తం బిగించిపోతారు। ఒక స్క్వేర్ ఫీట్ కి 900 అడిగారు। అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం అనుకున్న షెడ్ కి దానికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా అవుతుంది అమౌంట్। అంత బడ్జెట్ పెట్టి మనం పిల్లల్ని తెచ్చుకొని చాలా అవుతుంది, 20-25 రాక్ అవుతుంది అనే ఆలోచనతో యూట్యూబ్ లో వీడియోస్ అవన్నీ అలీ ఖాన్ గారి వీడియోస్, మీ వీడియోసే చూశాను నేను చాలా వరకు చూసి, నేను ఇలా షెడ్ నిర్మించుకోవడానికి నేనే అన్ని విధాలు తెచ్చుకున్నాను అనమాట। బయట లోకల్లో మా కందుకూరు అని నియోజకవర్గం ఉంది, అక్కడ షాప్ లోకి వెళ్ళేసి అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని లోకల్ గా వెల్డర్స్ ద్వారా దగ్గరుండి చేపించుకున్నాను। సో ఇక్కడ మిమ్మల్ని కొద్దిగా ఆపుతున్నాను, ఇప్పుడు మీరు ఇందాక 900 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అన్నారు, ఇది మీ నెంబర్స్ 100 పొట్టేళ్ళకైనా చెప్పారా, లేదంటే 500కైనా 1000 పొట్టేళ్ళకైనా అదే స్క్వేర్ ఫీట్ తోటి చెప్పారు వాళ్ళు 1500 స్క్వేర్ ఫీట్ పైన అయితేనే ఈ కాంట్రాక్ట్ లోకి దిగుతారు। 1500 స్క్వేర్ ఫీట్ అనేది ఉండాలి ఖచ్చితంగా, 1500 స్క్వేర్ ఫీట్ పైన ఉంటేనే వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి వస్తారు, మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తారు। 1500 లోపు రావటం 900 స్క్వేర్ ఫీట్ అన్న దాంట్లో ఇప్పుడు మీరు ఫీడర్స్ మీరు చేసుకుని ఉన్నారు, ప్లాస్టిక్ షీట్ మీరు తెచ్చారు, రేకులు కానీ ఫిల్లర్స్ కానీ నుంచి మొత్తం వాళ్ళే చెప్పారా, లేదంటే అడిషనల్ గా మీకు ఏదైనా చెప్పారా? ఏమీ లేవు, అన్ని వాళ్ళే, పెయింట్ కూడా వాళ్ళే। 900 రూపీస్ లోనే A to Z పిల్లర్స్ కాడ నుంచి
కలర్స్ వరకు మొత్తం. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 900 స్క్వేర్ ఫీట్ లో అన్నారు మీకు. వాళ్ళు వచ్చి చేయాలంటే అది కూడా 1500 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉండాలన్నారు. ఇప్పుడు మీరు చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది షెడ్? ఇది 25-50. 25కు 50 స్క్వేర్ ఫీట్ తోటి. సో ఈ అంచనా మీకు వాళ్ళకి చెప్పినప్పుడు 900 లెక్క అని చెప్పారు. మీరు చేసేస్తున్నారు కాబట్టి మీకు ఎంత పడిందన్న ఇప్పుడు యావరేజ్ గా? ఇది 6.5 లక్షలు అయింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మీరు చేసుకోవడానికి కనీసం ఒక 5 లక్షలైనా మిగిలి ఉంది. డిఫరెంట్ అయితే ఉంది. స్క్వేర్ ఫీట్ లెక్కలతో మాట్లాడుకుంటే వాళ్ళు 900 చెప్పారు, మనకు 500 చిల్లరకి ఆల్మోస్ట్ అయిపోయింది అనేసి చెప్పుకోవాలి. సో ఇక అమౌంట్ సంగతి మళ్ళీ ఫైనల్ గా మాట్లాడదాం. ఈ కన్స్ట్రక్షన్ అనేది మీరు ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎవరిని ఇప్పుడు ఇందాక అన్నారు వెల్డర్స్ ని అప్రోచ్ చేయాలనేసి, దీనికి ఎన్ని స్తంభాలు కావాలా, ఈ క్యాల్కులేషన్ అంతా ఎలాగన్నా మీ ఓన్ ఐడియా అన్నారు? ఇవి నేను బాగా తెలిసిన వ్యక్తిని, వెల్డర్ లోనే బాగా తెలిసిన వ్యక్తిని తెచ్చుకున్నాను. సైడ్ ఏ పిల్లర్స్ వేస్తే నాకు ఇంత హైట్ 14 అడుగుల హైట్ ఉంది. ఇది ఈ 14 అడుగుల హైట్ ఎంత స్టాండర్డ్ లో వేస్తే నిలబడుద్ది అన్న ఉద్దేశంతో అడగటం జరిగింది కొంతమందిని. ఈ వెల్డింగ్ వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళు, ఇంజనీర్స్ కూడా ఫాలో అయ్యాను ఒక 2-3 తెలిసిన వాళ్ళు ఉంటే. వాళ్ళ ద్వారా సైడ్ ఇలా వేసుకోవాలి, సెంటర్ లో ఇలా వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కొన్ని ఐడియాలు ఇచ్చారు. దాని ప్రకారమే కంటిన్యూ చేశాను సెట్. ఇప్పుడు కింద మీరు పైప్ లైన్స్ పెట్టున్నారు, అంటే ఐరన్ పెట్టి మళ్ళీ సిమెంట్ వేసేస్తున్నారు. కింద ఎంత హైట్ పెట్టున్నారు? కింద 3 అడుగులు ఉంది హైట్. లోపలికి 3 అడుగులు. కింద నుంచి ప్లాట్ఫామ్ మనం నిలబడే దాని మీద ఎన్ని హైట్? ఎంత స్క్వేర్? మొత్తం 12 అడుగులు. అక్కడికే 12 అడుగులు వస్తుంది. ప్లాట్ఫామ్ నుంచి పైకి ఎంత ఉంది అనేది? 7 అడుగులు. కింద ప్లాట్ఫామ్ 5 అడుగులు. 5 అడుగులు. పైకి 7 అడుగులు, కింద 5 అడుగులు అనేది. సో ఈ సిమెంట్ పెట్టడానికి రీజన్ అన్న, సిమెంట్ లోపలికి పెట్టడం ఏంటంటే పొంగకుండా ఉంటది. అది తుప్పు పట్టకుండా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఐరన్ కాబట్టి ఈజీగా దిగబడిపోద్ది. అదే మనం సిమెంట్ వేసి లోపల బెడ్ లాగా సిమెంట్ వేసేసి మరలా దాని చుట్టూరు సిమెంట్ వేస్తే ఇంకా కొంగనీది పక్కకి. ఆ ఉద్దేశంతో సిమెంట్ వేయాల్సి వస్తుంది. ఈ ఐరన్ పోల్స్ మొత్తం సపరేట్ గా అనేది కొని రావడం. సో ఈ ఎలివేటెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా మనకు ఫామ్ లో 3 పార్టిషన్స్ గా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మీరు ఎన్నైనా నెంబర్స్ అనుకోవచ్చు, కానీ 3 ఉన్నాయి. ఈ 3 ఇంత డిస్టెన్స్ లో ఉండాలా, లేదంటే దీనికి ఇలా ఉండాలా, ఈ లెక్కలు ఎలా అన్న? వాస్తవంగా అయితే నేను అన్ని ఫాములు చూశాను. నేను ఫార్మర్ సెంటర్ లో నడిచి వెళ్తుంటాడు, అటు సైడ్ ఇటు సైడ్ ఫీడర్స్ ఉంటాయి, దాంట్లో వేసుకొని వెళ్ళిపోతుంటారు. పిల్లలు వచ్చి తింటుంటాయి. కానీ నేను ఈ ఉన్న దాంట్లోనే మామూలు అలా వేస్తే నాకు 100 పిల్లలు మాత్రమే పడుతున్నాయి దీంట్లో. కానీ అలా కాదు, నాకు ఈ షెడ్ లోనే 150 పిల్లలు పట్టే ఆలోచనతో ఉంది అనే ఆలోచనతో దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని మేత వేసేటప్పుడు పిల్లల్ని కొంచెం అటు తోలితే పక్కకి వెళ్ళిపోతాయి, మనం మేత వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో 3గా డివైడ్ చేశాను. మనం కింద పిల్లర్స్ ని ఏ విధంగా వేసామో పైన కూడా డివైడ్ చేశాను. అలా ఒక్క సెకండ్ మిమ్మల్ని ఆపుతాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా బ్రదర్ ఏం చెప్పారనేది, క్లీన్ గా క్లారిటీగా చెప్పాను. నాకుండే వసతిలో నేను చేసుకోవాలా. అదే నేను ప్రతి వీడియోలో ఏం చెప్తుంటానంటే, మనం మీకు ఏదైతే స్థలం ఉందో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో మీరు దాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఎవరో చెప్పారు ఏదో చేశారంటే అది పెద్ద ఫార్మ్స్ కి అలా ఉంటది. కానీ మీకు చిన్నదిగా కావాలన్నప్పుడు మీకు ఎలా నచ్చితే అలాగా మీకుండే స్థలాన్ని ఎలా మార్చుకోవాలో అలా చేసుకోండి. ఇప్పుడు బ్రదర్ కూడా ఒక పాయింట్ చెప్పారు ఇక్కడ. అలా అయితే మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాం. ఇక్కడ నాకు స్థలం లేదు కాబట్టి నేను ఇలా యూస్ చేసుకున్నాను అన్నారు. దీనివల్ల ప్రాబ్లం ఉందా, మైనస్ ఉందా, ఒకసారి అది కూడా తెలుసుకుందాం మనం. సో అన్న, ఇంకా మీరు నంబర్స్ ఎన్ని అనుకున్నారు? స్టార్టింగ్ మీరు ఈ షెడ్ వచ్చేసి 100 పిల్లలే అనుకున్నాను. 100 పిల్లలు అనుకున్నారు. ఇప్పుడు ఎన్ని పిల్లలు వేస్తున్నారు? 150 పిల్లలు వేస్తున్నాం. 150 పిల్లలకి ఇప్పుడు ఉండే ఈ స్థలం ఎక్కువ అనిపిస్తుందా, లేదా సరిపోతుందా? ఎలాగన్నా సరిపోతుంది. నేను ఒక్కొక్క లైన్ కి వచ్చేసి 50 పిల్లలు మాత్రమే తినడానికి ఫీడర్స్ రెడీ చేశాను. ఎక్కువ కూడా రెడీ చేసుకోలేదు. ఒకవేళ ఫీడర్స్ ఎక్కువ పెట్టుకుంటే తర్వాత మన ఆలోచన అనేది మారుద్ది. పిల్లలు ఖాళీగా ఉంది కదా, పిల్లలు తెచ్చుకుంటాము, పిల్లల్ని పెంచుకుందాము, ₹1 వస్తుందా కదా అన్న ఉద్దేశంతో పక్కన ఫీడర్స్ పెడితే ఆ ఆలోచన కూడా వచ్చిందని ఆలోచన కూడా లేకుండా నేను 50 పిల్లలు తినడానికి మాత్రమే ఫీడర్స్ రెడీ చేశాను. సో ఈ ప్లేస్ ఇప్పుడు మీరు చూసిన లెక్క ప్రకారం 50 అంటే 3 50లు తినేసి ఫ్రీగా ఉండిపోతున్నాయి. అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఒక 20-30 లేదా ఇంకొక 50 కూడా వేసుకోవచ్చు. అంటే నేను అడిగితే అమాట అని చెప్తారా? వేసుకోవచ్చు, కానీ పిల్ల తినేటప్పుడు ఇబ్బంది పడుతుంది. ఫుడ్ తీసుకునేటప్పుడు కనీసం పిల్ల నిలబడి కనీసం గంట తోటి తింటుంది. ఒక పిల్ల మనం ఫీడ్ తీసుకోవడానికి గంట సమయం తీసుకుంటుంది. ఆ గంట తోటి నిలబడినప్పుడు ఈ పిల్లలు ఏంటంటే నెట్టుకున్నప్పుడు ఒక్కొక్క పిల్ల అదే గ్యాప్ ఇవ్వనప్పుడు వెనకాల నుంచి వచ్చి పిల్లకి డ్యామేజ్ అవుతుంది. అలా ఉండకూడదు. పిల్ల ఫ్రీగా ఉండాలి, పిల్ల ఫ్రీగా తినాలి.
సో 25కు 50 స్క్వేర్ ఫీట్లలో 150 పొట్టెల పిల్లలు అంటే ఈజీగా మీరు చేసుకోగలరనేది మీ నమ్మకం. నా నమ్మకం. సో ఇప్పుడు ఉండేటివి 30 వచ్చినాయి, 30 పైన అయినట్టు వెళ్ళినాయి లైవ్ వెయిట్. 35 రాక వచ్చాయి, 35, 32 వచ్చినాయి, నేను అమ్ముకున్నాను. వెయిట్ ప్రకారంగా నేను అన్ని సర్దుకుంటాయా 30 కేజీలు వచ్చినాక అప్పుడు కూడా తక్కువ పడతాయా అనేది? సరిపోతాయి సార్. 30-40 కేజీలు వచ్చినప్పుడు కూడా ఈ షెడ్ సరిపోద్ది. కష్టమేముండదు. ఈ షెడ్ మొత్తంలో నాకు ఒక మైనస్ అనిపించింది, మీకేమైనా అలాంటిది అనిపించింది అన్న? ఉంది, ఫీడర్స్ మైనస్ అనిపించింది నాకు. ఎందుకు అలా చేసేసారు? అది ఫీడర్స్ చేపించే టైంలో నేను ఇలా అని చెప్పిపోయాను వర్కర్ కి, కానీ వర్కర్ ఏం చేశారంటే ఫిట్ చేసిపోయారు. నేను ఇక్కడ 9 ఇంచులు గ్యాప్ ఇచ్చాను, కానీ ఇక్కడ కనీసం 6 ఇంచులు కట్టమన్నాను. నేను ఆ టైంలో లేకపోవటం వల్ల అతను 4 ఇంచులకే కుదించి క్లియర్ చేశారు. చిన్న పొరపాటు అయింది. ఇంకా పెట్టేసాము కదా, మరలా తీసి మళ్ళీ చేయాలంటే మరలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సరే వాడుకున్నంత వరకు వాడుకుందాము, తర్వాత మనం నీట్ గా చేపించుకుందాం అన్న ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ హైట్ కూడా ఒక ప్రాబ్లం అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఈ ఫీడర్స్ విషయంలో మనం పిల్ల తెచ్చేటప్పుడు 15 కేజెస్ 18 కేజెస్ చేస్తాం, కానీ అది వీటికి అందుతా ఈ ఒక్క బాక్స్ లోనే మనం ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్నామో దీంట్లో అందదేమో అన్నట్టుగా అనిపిస్తా ఉంది. అదేమైనా మైనస్ కనిపించిందన్న? నేను నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఈ బ్లాక్ కనపడుతున్న బ్లాక్ వరకు ఇది పెద్ద పిల్లల వరకే బ్లాక్. తెచ్చుకున్న పిల్లలు చిన్న పిల్లలు కదా, తెచ్చుకున్నప్పుడు పెద్ద ఉండదు కాబట్టి దాంట్లోనే 2 బ్లాకుల్లోనే పిల్లల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వారన్నిటిలోనే క్లియర్ చేసుకుంటాను. వాటిల్లో ఎదిగిన పిల్లని తీసుకొచ్చి ఈ బ్లాక్ కి షిఫ్ట్ చేసుకుంటాను. పెద్ద పిల్లల్ని దాంట్లో ఉంచితే ఏంటంటే అవి వాటిల్లో కూర్చొని లెటిన్, అవి బాత్రూమ్, యూరిన్ అలాంటివి పోస్తుంటాయి కాబట్టి పెద్ద పిల్లలు. ప్లాన్ ప్రకారమే దీన్ని హైట్ లో ఉంచాను. అది పెద్ద పిల్లలు పెరిగినప్పుడు కష్టము అన్న ఉద్దేశంతో దీన్ని రెడీ చేసాను. సో వాటర్ విషయానికి వస్తే ఇంకా మనం ట్యాంక్ మనకు 3 పాయింట్లే పెట్టున్నారు, అది సరిపోతుందా లేదంటే మార్చాలనేసి ఏమైనా అనిపించిందన్నా? లేదు, అదే సరిపోతుంది. ఒక బ్లాక్ వచ్చేసి సరిపోతున్నాయి పాయింట్ పెట్టడం వల్ల. సో ఇంకా షెడ్ గురించి ముందుకు వద్దాం, షెడ్ ఇటువైపుకి వచ్చేద్దాం. ఇంకా సో మనం నిలబడి ఉండే ప్లాట్ఫామ్ నుంచి ఒక 3.5 feet దాకా మనం సైడ్ లో యాంగ్లర్స్ అనేటివి వేస్తున్నాం. అవి సో అది అక్కడికి సరిపోతుందా లేదంటే ఇంకా హైట్ పెట్టుకుంటే అది కాస్ట్ వాళ్ళు ఎంత చెప్పారు? ఇప్పుడు మీరు 5 పెట్టున్నారు ఇక్కడ, సో 6 inches కి 7 inches గా పెట్టున్నారు. 4 అడుగులు పెట్టాను నేను. 4 అడుగులు హైట్ పెట్టున్నారు. ప్రతి 6-8 అంగుళాలకు ఒక 6 ఇంచులకు ఒకటి గ్యాప్ ఇచ్చాను. మీకు కాంట్రాక్ట్ చెప్పిన దాంట్లో ఎలా చెప్పినారు ఈ విషయంలో? ఇది కాంట్రాక్ట్ వాస్తవంగా అయితే ఇలా ఇది లేదు. నేను ముందు మొత్తం జాలి వేసేద్దాం అనుకున్నాను, చుట్టూరు మొత్తం జాలి వేద్దాం అనుకున్నాను. కానీ జాలి వేయాలన్నా గానీ ఇది మళ్ళీ రాడ్లు వేయాల్సి వస్తుంది. జాలి నిలబడాలంటే మధ్యలో ఖచ్చితంగా రాడ్లు కావాల్సి వస్తుంది. అప్పుడు 2 పెట్టడం కష్టంగా ఉంటది కదా అన్న ఉద్దేశంతో రాడ్లే సెట్ చేశాను 4 అడుగుల వరకు. పిల్లలు అంతకు మించి గుద్దుకోవు కదా, పిల్లలు నెట్టుకోవు కదా అన్న ఉద్దేశంతో 4 అడుగుల వరకు సెట్ చేశాను. తర్వాత పైన మరలా జాలి యూజ్ చేశాను. మంచిది. ఇక్కడికి ఏంటంటే కింద పిల్లలు రుద్దుతా ఉంటాయి, పొట్టేళ్ళు అనేటప్పుడు రుద్దుకుంటా ఉంటాయి, దాని వల్ల కింద వరకు ఖచ్చితంగా ఈ రాడ్స్ వేయాల్సిందే. నెక్స్ట్ నేను అడిగింది అన్న, మనకు కాంట్రాక్ట్ 900కు అనేసి చెప్పారు కదా అడుగులో, అక్కడ ఇవి కూడా వాళ్ళు మీకు ఇవి కూడా ఉన్నాయి. పైన టాప్ రేకులు కాడికి వచ్చేద్దాం అన్న. ఈ రేకులు మనం ఏం పైన ఎక్స్ట్రా అనేది వదలలేదు, చాలా మంది వదలటం లేదు కూడా, మీరు కూడా అలాగే ఆపున్నారు. వర్షం అనేది మీరు రీసెంట్ గా వర్షాలు పడతా ఉన్నాయి, దానివల్ల ఏం ఇబ్బంది? లోపల పిల్లలు తడిచిపోవడం చేయడం అలాంటిది? మనము ఈ ప్లాట్ఫారం నుంచి అక్కడికి 7 అడుగులు వదిలేమన్నా, అది వదిలితే 1 అడుగు వదులుతాం సూరు, అంతకు మించి వదలలేము. వదిలితే 1 అడుగు వదులుతాం, లేదంటే 2 అడుగులకు మించితే రేకు వంగిపోద్ది, 1 అడుగే వదులుతాం. అయినా కానీ దాన్ని ఆపలేదు. ప్లస్ ఏంటంటే ఈ షెడ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ దీని వరకు కొంచెం కాంట్రాక్ట్ కి ఇచ్చాం, పైన షెడ్ రేకుల వరకే ఇచ్చాను కాంట్రాక్ట్ కి. అప్పుడు వేసినప్పుడు ఏంటంటే ఆ అడుగు కూడా 150 రూపాయలు అడిగారు వాళ్ళు. దానికి కూడా ఎక్స్ట్రా పార్టీషన్ కి ఏమి లేకుండానే దానికి కూడా 150 రూపీస్ అడిగారు. సో 150 రూపాయలు దానికి ఖర్చు పెట్టే బదులు చుట్టూరు వర్షాకాలం జాలి వేసుకుందాము, ఖర్చులో ఇంకా ఖర్చు తగ్గించుకుందాం అన్న ఉద్దేశంతో. కొన్ని ఫార్మ్స్ నేను చూసిన దాంట్లో ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆ సూర్ అనేది ఏదైతే ఉందో అది 3.5 feet 4 feet 6 feet దాకా కూడా వదిలేస్తున్నారు. అంటే వాళ్ళ వర్షన్ ఎలా ఉందంటే ఎండ బాల్కనీ మాదిరిగా ఎండ కావాలన్నప్పుడు అవి బయట అలా కూడా తిరిగేసి వస్తాయనే లెక్కతోనే. రెండోది ఏంటంటే ఆ వర్షం జల్లు లోపల రాకుండా ఉండడానికి ఉన్నాయి. అక్కడి నుంచి మనం 4 feet కాడి నుంచి జాలి అనేది వేసేస్తున్నాం మనం.
నేను కూడా చాలా వీడియోస్ చూసానన్నా ఇవి బయటికి బాల్కనీ పెట్టేసి ఒక 4-5 అడుగులు వదిలిన్నారు. ఇంకా అది ఇంకా ఖర్చు పెరిగిపోతుంది. ఇంకా బయటికి ఇవ్వాలి, మళ్ళా సూరేయాలి, ఇవన్నీ ఖర్చు పెరిగిపోతుంది. ఇంకా ఆ ఉద్దేశంతోనే ఇంతవరకే క్లియర్ చేద్దాం అన్న ఉద్దేశం చేశాం. ఇక ఈ ఐరన్ పోల్స్ మీరు కొంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏది కొని ఉన్నారు, అవతల వాళ్ళకి సజెషన్ చెప్తే ఏది చెప్తారు? అంటే దీంట్లో రకాలు ఏమైనా ఉన్నాయా? ఐరన్ పోల్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. దీంట్లో ఫస్ట్ ఐరన్ యూజ్ చేయలేదు, అంత జింక్ ఐటమ్ యూజ్ చేశాను. ఐరన్ అనేది అసలు యూజ్ చేయలేదు, అంత జింకే దీంట్లో. దానికి దీనికి డిఫరెంట్ ఏమన్నా ప్రైస్ రూపంలో ఏమైనా? ప్రైస్ రూపంలో దానికి దీనికి చాలా తేడా ఉంది. 20 రూపాయలు తేడా ఉంటది. జింక్ కి ఐరన్ కి 20 రూపాయలు తేడా ఉంది. జింక్ రేట్ ఎక్కువ. జింక్ రేట్ ఐరన్ త్వరగా తుప్పు పట్టుద్ది. జింక్ అనేది మీకు 20-30 సంవత్సరాలైనా తుప్పు పట్టదు. సో ప్రైస్ రూపంలో అదైపోయింది. బెటర్ క్వాలిటీ అంటే తుప్పు పట్టదు అనేసి కూడా అది కూడా చెప్పేశారు మీరు. అంటే ఐరన్ కి జింక్ కి వేస్తే ఏది బెటర్ క్వాలిటీ ఉందనేసి చెప్పబోయినా అది కూడా మీరు చెప్పేశారు. రేకులు కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అవి కాస్ట్ తగ్గించుకోవడంలో మేలంటారా, క్వాలిటీ మెయింటెనెన్స్ చేయడం మంచిది? రేకుల వరకు క్వాలిటీగానే ఉంచాలి. JSW కంపెనీ నేను వాడాను. రేకుల వరకు క్వాలిటీగానే ఉండాలి. సో ఇంకా ఫైనల్ గా వస్తే మనం నిలబడి ఉండే ప్లాట్ఫామ్ గురించి ఎక్కువ రచ్చ జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ షీట్లు ఎక్కడ దొరుకుతాయి, ఎంతకు దొరుకుతున్నాయి అనేది చాలా మంది అడిగేవాళ్ళు ఉన్నారు. సో ఈ షీట్ ఎన్ని అడుగులతోటి వస్తుంది, ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి అటు అడుగుతున్నాను కొత్త వాళ్ళకి. ఎన్ని స్క్వేర్ ఫీట్ లో వస్తున్నాయి ఇవి? అంటే అడుగుకు వస్తున్నాయా, 2 అడుగులు వస్తున్నాయా, 3 అడుగులు వస్తున్నాయా? దాంట్లో క్వాలిటీలు అంటే ప్రైస్ లో నేను చూసింది 80 రూపాయల కాడి నుంచి చూస్తున్నా, 80 కాడి నుంచి ఇంకా పైకి వెళ్తా ఉన్నాయి. ఇలాగా క్వాలిటీస్ ఏమున్నాయి ఫస్ట్ దీంట్లో మాట్లాడుకోండి. దీంట్లో కేరళ వాళ్ళ దగ్గర ఫస్ట్ నేను కేరళ వాళ్ళనే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు 80 రూపీస్కే 90 రూపీస్కే ఇస్తామన్నారు. నేను కేరళ కూడా వెళ్ళి వచ్చాను, ఒక ఏరియాకి వెళ్ళి చూసుకొచ్చాను. కానీ ఇంక 2-3 దిక్కలు తిరుగుదా అన్న ఉద్దేశంతో 2-3 ఫ్యాక్టరీలు తిరిగాను. తిరగటం వల్ల నాకు చెన్నై దగ్గర ఒక PSR పాలిమర్స్ అని ఉంది. ఆ కంపెనీ బాగుండేలేక ఆ కంపెనీ కాడ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ తెచ్చుకున్న కంపెనీకి నేను అక్కడ చూసుకున్న వాటికి కొంచెం తేడా ఉంది. ఇది ఫ్లెక్సిబుల్ గా వంగుతున్నాయి, అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. కేరళలో చూసినాయి, అది ప్రాబ్లం. అది గట్టిగా ఉంది, కొద్దిగా ఇది ఫ్లెక్స్ వంగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం బ్రాండెడ్ గానే కనపడ్డది, వస్తువు కూడా క్వాలిటీగా కనపడింది. సో ఈ షీట్ విషయానికి వచ్చేటప్పటికి ప్రైజెస్ ఎలా పడుతున్నాయి? అంటే నేను 100 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టుకున్నాను. అది 2x2 సైజు. ఇదే షీట్ ఎక్కువ ప్రిఫర్ ఇదే చేస్తున్నారా లేదంటే వేరే సైజులు ఉన్నాయి దాంట్లో? దీంట్లో ఇదే సైజు ఉంది. దీంట్లో ఇది సైజు ప్లస్ 2 1.5 సైజు, 1 2.5 సైజు, 2 1.5 అలా 2 1.5 సైజు ఉంది. 2 1.5 తెచ్చుకుంటే ఏంటంటే చాలా షీట్లు వస్తాయి, మనం కూర్చోబెట్టేటప్పుడు కూడా ఇబ్బంది. 2x2 అయితే తక్కువ ఖర్చుతో అయిపోద్ది. కింద వేసే యాంగ్లేర్లు ఎల్ యాంగ్లేర్లు వేస్తాం కదా సార్, ఆ ఎల్ యాంగ్లేర్లు అనేవి చాలా అవుతాయి. 2 1.5 ఎక్కువ పడుతుంది, వర్క్ ఎక్కువ అయింది. 2x2 ఏంటంటే మనం నిలబడి తిరుగుతున్నా గానీ వంగదు. అదే 2 1.5 అయితే ఖచ్చితంగా వంగుతుంది, లైట్ అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం ప్రైస్ చెప్పాం, క్వాలిటీ చెప్పాం, ఎన్ని స్క్వేర్ ఫీట్ లో ఉందని చెప్పాం. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా తెచ్చుకోవాలా ఇవి, లేదంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చుకోవచ్చు? డైరెక్ట్ గా ఆన్లైన్ లో కాంట్రాక్ట్ అయినా ఇచ్చారు. నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను, తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ లోనే వేసారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి లేదు, మనం వాళ్ళని మోసం చేయడానికి లేదు. ఒకవేళ అది నచ్చితే వాళ్ళు మనం డబ్బులు కట్టేసాము, డబ్బులు కట్టినాక వెంటనే మనకు ఒక ఇన్వాయిస్ ఇస్తారు. ఇన్వాయిస్ ప్లస్ మనం ఏ ట్రాన్స్పోర్ట్ కి పంపిస్తున్నామో ఆ ట్రాన్స్పోర్ట్ ఇన్వాయిస్ కూడా మనకు వచ్చేస్తుంది వెంటనే 2 minutes లో. మనం వెంటనే ఆ ఇన్వాయిస్ తీసుకెళ్లి ఆ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్తే మాకు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేస్తారు. తర్వాత మీరు డబ్బులు సెండ్ చేయొచ్చు వాళ్ళకి. ఫస్ట్ హాఫ్ అమౌంట్ సెండ్ చేస్తే మిగతా హాఫ్ కి ఈ VR అనే ట్రాన్స్పోర్ట్ లో మనకి వేసారు, ఒంగోలుకి మాకు వేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ అంతా అక్కడికి మాకు ప్రొడక్ట్ అంతా ట్రాన్స్పోర్ట్ కి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ సెండ్ చేశాను. నేను ముందు 50% చేశాను. తర్వాత వాళ్ళు మనకి ఇన్వాయిస్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ ని మరలా మనకు దగ్గరకి అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. మరలా ఆ VR ట్రాన్స్పోర్ట్ కి వెళ్తే వాళ్ళు మనం పంపించిన సరుకు క్వాలిటీగా ఉందా లేదా చూసుకున్న తర్వాత మరలా 50% అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ప్రోడక్ట్ వెంటనే రిలీజ్ చేసేస్తారు మెయిల్ ద్వారా. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ షీట్స్ గురించి బయట దొరకడం అనేది ఎక్కడ దొరకటం లేదా? అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో లోకల్ గా మనకి ఇప్పుడు ఈ వెల్డింగ్ సామాన్లు అన్ని మీరు కొన్నారు, అలాంటి దగ్గర ఎక్కడ దొరకటం లేదు? ఇది ఎక్కడా లేదు సార్. లేదు, పర్టికులర్ గా ఆ కంపెనీలనే ఉన్నాయి. ఆ కంపెనీల్లో మనం వెళ్ళి తెచ్చుకోవటమే చూసుకొని.
బయట లోకల్ గా ఎవరు లేదు అన్నమాట. ఎవరు లేరు. సో ఫైనల్ గా కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఇందాక చెప్పాం. కాకపోతే ఓవరాల్ గా మొత్తం మనకు ఈ షెడ్కి ఎంత అయింది అనేది 150 పొట్టేళ్ళు అనేది మీరు అనుకున్నారు అంచనా. 150 పొట్టేళ్ళకి వాళ్ళని అడిగితే ఎంత చెప్పారు? 11 లక్షలు చెప్పారు. 11,25,000 వాళ్ళని అడిగితే మనకి ఆ 25,000 ఇచ్చారు. 11 లక్షలకి చేస్తామన్నారు. ఆ 11 లక్షలకు కూడా వాళ్ళు కొంచెం డౌట్ గానే చెప్పారు. అంటే స్క్వేర్ ఫీట్స్ తక్కువ ఉన్నాయి కదా, 1500 స్క్వేర్ ఫీట్స్ కావాలి లేదంటే రామని అన్నారు. 12 రిక్వెస్ట్ చేయడం వల్ల 11 లక్షలకు చేయగలమని చెప్పారు. బయట నేను చేపించుకుంటే మటుకు మాకు 6.5 లో అయిపోయింది. 6.5 లక్షలు. 6.5 లక్షలతో నాకు ఫీడర్స్ తోటి, డోర్స్ తోటి, అన్ని రేకులు మొత్తం ఈ పైన ఉండే 3 ఇంచెస్ మెష్ ఇది. అవును, 3 ఇంచెస్ మెష్ టోటల్ మీద 150 పొట్టేళ్ళకి ఇది 6.5 లక్షతో అయిపోయింది. మీరు షెడ్ వరకే. షెడ్ వరకు. మీరు ఎవరికైనా చెప్పాలంటే మీరు చేసుకోండి అంటారా, కాంట్రాక్ట్ ఇచ్చేయమంటారు? అంటే ఆల్రెడీ మీరు చేసేస్తున్నారు, కష్టం నష్టం తెలుసుంటది. కాంట్రాక్ట్ అడిగితే అలా చెప్పారు. సో ఏది బెటర్ అంటారు? మీ సజెషన్ ఎవరికైనా చెప్పాలనుకుంటే. ఇప్పుడు నేనే అనుభవించాను కాబట్టి అవన్నీ 5.5 లక్ష మధ్యలో 5 లక్షల వరకు షార్టేజ్ వచ్చింది కాబట్టి ఈ 5 లక్షలతో ఇంకో షెడ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. సో మనమే దగ్గరుండి వెల్డర్స్ ద్వారా చేపించుకోవచ్చు. మనం కూర్చునే వెల్డర్స్ కి అన్ని తెలుసు, వాళ్ళు ఇంజనీర్స్, వాళ్ళు కూడా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిపించుకొని చేపించుకుంటే బాగా చేస్తారు. బెటర్ ఆప్షన్. సపోర్టబుల్ ఏది ఇవ్వాలా, ఎంత సైజ్ ఇవ్వాలా అని వాళ్ళే ఐడియా ఇస్తారు మనకు తెలిసినంత వరకు. నాకు ఇలా కావాలి అని చెప్తే దీనికి రాడ్ వేసుకుంటే చాలు, క్వాలిటీగా ఉంటది అని వాళ్ళే మనకు ఐడియా ఇస్తారు. ఆ ఐడియా ప్రకారం తీసేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్స్ అన్న. షెడ్ గురించి చాలా మంచి విషయాలు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొత్త విషయం అనేది ఏం దొరికింది అనేది మీరే తెలుసుకోవాలా. సో మనం కాంట్రాక్ట్ ఇవ్వడానికి, మనం ఉండి చేసుకోవడానికి 5 లక్షల చిల్లర దాకా ఆదాయం మిగిలింది ఇక్కడ, అంటే షెడ్ మీద మిగిలింది. అంటే మీరు 900 స్క్వేర్ ఫీట్ 9,000 స్క్వేర్ ఫీట్ వేసినప్పుడు అంటే అది కాన్సెప్ట్ వేరేగా ఉంటది. అలా చేసేవాళ్ళు అక్కడ కూర్చొని చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. కాకపోతే మనం 100-200 చేసుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళు 1500 స్క్వేర్ ఫీట్ ఉంటేనే ఆర్డర్ చేసుకుంటాం అంటున్నారు. మనం రీసెంట్ గా ఒక ఫామ్ విజిట్ చేసాం, జేఎస్సిసి అనేసి ఒకటి హైదరాబాద్ లో. సో అలాంటి వాళ్ళు మనకు దగ్గరుండేసి 100 కావాలన్నా 50 కావాలన్నా వాళ్ళు చేసిస్తున్నారు. స్క్వేర్ ఫీట్ అంతా కూడా వాళ్ళు చెప్పినారు. లేదా అన్న బ్రదర్ మనకి ఇప్పుడు చెప్పినట్టుగా మీరే దగ్గరుండి చేసుకుంటే ఇంకా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది.